కర్నూలు బస్సు ప్రమాదం దురదృష్టకరమని హోంమంత్రి అనిత అన్నారు. బస్సు ప్రమాద బాధితులను కర్నూలు జీజీహెచ్ లో ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఉదయం 3 గంటల సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. బైక్ ను 20 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో స్పార్క్ వచ్చిందని తెలిపారు. 2 పిల్లలు సహా 19 మంది చనిపోయారని చెప్పారు. 27 మంది సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. మృతుల్లో 6 ఆంధ్రప్రదేశ్, 6 తెలంగాణ వాసులు ఉన్నారన్నారు. ఏపీ మృతులకు 5 లక్షలు, గాయపడ్డ వారు లక్షలు ఎక్స్గ్రేషియా అందిస్తామని చెప్పారు. వేమూరి కావేరి ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రారంభమవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ 3 to 3:15 మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్ కి గురవడం చాలా బాధాకరమైన విషయం. ఆ యాక్సిడెంట్ కూడా మనకి ఎదురుగా వస్తున్న బైక్ ని దిగి కొంత దూరం ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్తాం. ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, ఆ మంటలు చెలరేగి అక్కడ చాలా మంది వారుగా 19 మంది, 17 మంది పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21 కి ఆ నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటైపూర్ విలేజ్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్, మా డీజీపీ గారు, అదేవిధంగా ఎస్ఎల్డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా అరౌండ్ 6:30 కల్లా మాక్సిమం మెయిన్ ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మంత్రి గారు కూడా విత్ ఇన్ 2 hours లో మనకి పరిస్థితి అంతా సమీక్షించడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే టోటల్ ప్యాసింజర్స్ బస్ లో 39 మంది పెద్దవాళ్ళు, 4 చిన్నవాళ్ళు, 2 అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు. సో తర్వాత మనకి సర్వేవర్స్ చూసుకుంటే మాక్సిమం మంటలు చల్లగానే ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం వెనకాతల ఉన్న ఎగ్జిట్ డోర్ ని కొంచెం బలంగా పగలగొట్టడం, చాలా మంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళుగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది. ఇంజూర్డ్ పర్సన్స్ లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు. అందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు. ఓవరాల్ గా చనిపోయిన వాళ్ళలో కూడా మనం చూసుకుంటే అందులో 6 మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు, 6 తెలంగాణ నుంచి, 1 ఒడిశా నుంచి, 1 బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక 1 అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. ఇమీడియట్ గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేశారు. డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు. బండి దగ్గర చనిపోయిన వ్యక్తి అవుతున్నారు బుచ్చల శివశంకర్, తాండ్రపాడు విలేజ్, కర్నూలులోనే. అతని ఏజ్ కూడా 24 years. బాడీస్ అన్ని కూడా పూర్తిగా కాలిపోయి